పోలీసు వారు వేసుకునేటువంటి బట్టలు ఏంటి? కాకి బట్టలు వేసుకుంటారు. మనకలా రంగు సొక్కా వేసి తిరగరు కదా. కాకి బట్టలు ఎవరైతే తొడుక్కుని వారు ఉద్యోగ నిర్వహణ ప్రారంభించే రోజు లేదా ఉద్యోగ బాధ్యతలు తీసుకునే రోజు 3 సింహాల మీద ప్రమాణం చేసి విధి నిర్వహణలో నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడతామని చెప్పి ప్రమాణం చేసి వచ్చి ఇవాళ దగుల్బాజీ పనులు చేస్తున్నారు, తప్పుడు పనులు చేస్తున్నారు, కిరాతకాలు చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, ఆ కాకి చొక్కా పరువు బజారున పడేస్తున్నారని ఎవరెవరు ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ఒంటి మీద కాకి యూనిఫామ్ లేకుండా చేస్తానని చెప్తుంటే ఏ తప్పేంటి అని అడుగుతున్నాను. అటువంటి పోలీసులు కాకి బట్టలు వేసుకుంటాక అర్హులా అని అడుగుతున్నాను. ఎలా అర్హులు అని అడుగుతున్నాను. ఈ ఎఫ్ఐఆర్ చూడండి. తోపదుర్తి ప్రకాష్ హెలికాప్టర్ మీదకి జనాల్ని తీసుకొచ్చాడు, బదలు కొట్టించాడని చెప్పాను. ఇదే ఈ తప్పుడు రాతలు అంటే ఎఫ్ఐఆర్ కట్టిన వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు చాపర్ హెలికాప్టర్ ఇంకా రాకముందు పోలీసులు తమ సొంత మైక్ని తోపదుర్తి ప్రకాష్ రెడ్డికి ఇచ్చి ఏమని మాట్లాడించారో ఒకసారి చూడండి. ఒకసారి అక్కడ 250 మంది పోలీసులు చెప్పినట్టుగా లేక, పోలీస్ ఫోర్స్ సరిపోక తోపదుర్తి ప్రకాష్ని బతిమాలుకుని మైక్ ఇచ్చి, అరే బాబు మీ వాళ్ళందరినీ చాలా ఆవిడ ఒక మంత్రి గారు అంటున్నారు 600 మంది వచ్చారు, 600 మంది వస్తే ప్రకాష్ రెడ్డిని బతిమాలుకుని మైక్ ఇచ్చి జనాల్ని బతిమాలించుకునే కర్మ ఏంటి? వేల మంది అక్కడ వస్తే ఇతనంటే జనాల్ని రెచ్చగొట్టి మీరు వెళ్ళండి అని చెప్పి పోలీసులను బూతులు తిట్టి జనాల్ని హెలికాప్టర్ మీదకు తోలేడని ఎఫ్ఐఆర్ కడతారు. మరి ఇట్లాంటి తప్పుడు పనులు, తప్పుడు కేసులు కడుతున్న పోలీసులు ఏం చేయాలి? చెప్పండి. ఆ మైక్ పోలీసుది కాదా? చెప్పండి. మీరు మీ కాకి బట్టల మీద ఒట్టేసి చెప్పండి. ఆ మైక్ మీరు కాదా ఇచ్చింది అతనికి? ప్రమాణం చేసి చెప్పండి అంటనా. మీరు అతన్ని సాయం కోరి ఇన్ని వేల మందిని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం, తక్కువ మందిని మెన్నేశారు మా దగ్గర, ఇక్కడ అతనికి మైక్ ఇచ్చి జనాల్ని బతిమాలమని కంట్రోల్ చేయమని ఇవాళ తోపదుర్తి ప్రకాష్ రెడ్డి మీద మీరు ఎఫ్ఐఆర్ కడతారు.